100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. ఇది న్యాయ వ్యవస్థ మూల సిద్ధాంతం. బ్లాక్ స్టోన్ నిష్పత్తిగా ప్రసిద్ధి చెందిన ఈ సూత్రం అమాయకులను రక్షించడం కంటే తప్పు చేసిన వారిని శిక్షించడం అంత ముఖ్యం కాదు అని చెప్తుంది. కానీ టామీ లీ వాకర్ కేసులో ఈ న్యాయ సూత్రం తిరగబడింది. అమెరికా న్యాయ చరిత్రలో ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది. చేయని తప్పుకు ఉరిశిక్ష అనుభవించిన టామీ లీ కథ ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. ఈ కేసు 1950లలో అమెరికాలో నల్ల జాతీయుల పట్ల వివక్ష ఎలా ఉందో మనకు తెలియజేస్తుంది. 1956లో మరణశిక్షకు గురైన టామీ లీని ఇప్పుడు దాదాపు 72 ఏళ్ల తర్వాత నిర్దోషిగా కోర్టు తేల్చింది. 1953లో డాల్లాస్లో వెనిస్ పార్కర్ అనే మహిళ రేప్ అండ్ మర్డర్ కేసులో నల్ల జాతీయుడైన టామీ లీని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో అమెరికాలో జాతి వివక్ష ఘోరంగా ఉండేది. కేసును విచారించిన జ్యూరీలో అంతా తెల్లవాళ్లే. కేవలం 2 గంటలు విచారించి జ్యూరీ అతనికి మరణశిక్ష వేసింది. లీకి అనుకూలంగా 9 మంది సాక్షులు ఉన్నప్పటికీ కోర్టు వారిని పట్టించుకోలేదు. తానే నేరం చేశానని ఒప్పుకుంటున్నట్లు బలవంతంగా టామీ లీతో సంతకం తీసుకున్నట్లు అప్పటిలో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 1956లో టామీ లీ వాకర్ను ఎలక్ట్రిక్ చైర్ ద్వారా ఉరితీశారు. చివరి శ్వాస విడిచే వరకు తాను నిర్దోషినని మొరపెట్టుకుంటూనే ఉన్నాడు. వాకర్కు ఇటువంటి నేర చరిత్ర లేదు. 70 ఏళ్ల తర్వాత నిజం వెలుగులోకి వచ్చింది. డాలాస్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం, ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ సంయుక్తంగా పాత కేసులను మళ్లీ విచారణ చేస్తున్నాయి. ఈ క్రమంలో టామీ లీ వాకర్ వారి కంటపడింది. పాత పత్రాలను పరిశీలించిన తరువాత వాకర్ ఆ నేరం చేయలేదని తేలింది. అసలు నేరస్తుడు వేరే వ్యక్తి అని నిర్ధారణ అయింది. తన తండ్రి నిరపరాధి అని తేలడంతో టామీ లీ వాకర్ కొడుకు టెడ్ స్మిత్ కన్నీటి పర్యంతమయ్యాడు. తండ్రిని ఉరి తీసినప్పుడు టెడ్ స్మిత్ 2 ఏళ్ల పిల్లవాడు. వాకర్ నిర్దోషని ప్యానెల్ ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చినప్పుడు టెడ్ ని ఓదార్చిన వ్యక్తి హత్యకు గురైన వెనిస్ పార్కర్ కుమారుడు జోసెఫ్ పార్కర్. ఈ దృశ్యం కోర్టులోని వారిని భావోద్వేగానికి గురిచేసింది.